మనం ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు చిన్న వర్షం పడినా కూడా స్లాబ్ నుంచి వాటర్ లీక్ అవుతుందా? ఈ ప్రాజెక్ట్ వచ్చి గుంటూరు దగ్గరలో ఉన్న పూనూరులో అయితే చేసాం. మనం ఆల్రెడీ ఒకసారి వాటర్ ప్రూఫింగ్ చేయించారంట. దానివల్ల ఎటువంటి యూజ్ లేకపోవడంతో మనల్ని అయితే కాంటాక్ట్ అయ్యారు. సో ఎప్పట్లాగైతే మనం క్లీనింగ్ తో అయితే వర్క్ స్టార్ట్ చేసాము. ఈ స్లాబ్ కండిషన్ ఎలా ఉందంటే మేము క్రాక్స్ ఎక్స్పెండ్ చేయకుండానే చాలా పెద్ద క్రాక్స్ అయితే క్రియేట్ అయ్యాయి. సో ఉన్న దాంట్లోనే చిప్పింగ్ ఏం లేకుండా బడ్జెట్ లో అయితే చేసాం దీన్ని. ఇంకా ఎక్కడెక్కడైతే ఎక్స్ట్రా సిమెంట్ ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేసి మన ఫైబర్ గ్లాస్ మెస్ అప్లై చేయడానికి అయితే ఈజీగా చూసుకోవాలి. ఇంకా చిన్న చిన్న ఎయిర్ క్రాక్స్ అయితే ఎక్స్పెండ్ చేసి ఇంకా క్రాక్స్ అయితే మనం కెమికల్ ఫిల్లింగ్ చేసుకోవాలి. ఇలా ప్రతి క్రాక్ ని మనం ఇంజెక్షన్ గ్రౌటింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా కెమికల్ ఫుల్ గా డ్రై అయిపోయాకైతే మనం సీలెంట్ అప్లై చేసుకోవాలి. ఇంకా మనం పియూ సీలెంట్ అప్లై చేసాకైతే స్లాబ్ అంతా ఒకసారి వాష్ చేసుకోవాలి. ఈ గ్రౌటింగ్ లోనే మనకి మ్యాక్స్ వాటర్ లీకేజ్ అనేది ఆగిపోతుంది. ఇంకా స్లాబ్ డ్రై అయ్యాకైతే మనం ప్రైమర్ కోట్ అనేది అప్లై చేసుకోవాలి. సో ఈ క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చి గ్రే కలర్. ఇంకా ఈ ప్రైమర్ కోట్ అయిపోయాక మనం అయితే పియూ కోట్ కి వెళ్ళాలి. ఇదే మనం వాడేది 45 GM ఫైబర్ గ్లాస్ మ్యాస్. దీంతో అయితే మన పియూ కోట్ అనేది అప్లై చేసుకోవాలి. మేము ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవుతున్నాము. చాలా మంది క్వశ్చన్స్ ఏంటంటే వాటర్ ప్రూఫింగ్ ఏ సీజన్ లో చేసుకుంటే బాగుంటది అని అడుగుతున్నారు. సో సమ్మర్ సీజన్ లో చేసుకోండి, బాగుంటది. సీజన్ వల్ల కాల్స్ ఎవరివి రెస్పాండ్ అవ్వలేకపోతున్నాము. మీ స్లాబ్ కి వాటర్ ప్రూఫింగ్ రిక్వైర్మెంట్ ఉంటే మాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి, మేము తప్పకుండా రిప్లై ఇస్తాం. మీకు మళ్ళీ చెప్తున్నా, వర్షం అనేది బయట పడితే బాగుంటది, మన ఇంట్లో కాదు. సో స్లాబ్ లీక్ అవుతుందని చెప్పి లైట్ తీసుకోకండి. మన స్లాబ్ బాగుంటేనే మన ఇల్లు బాగుంటది. చిన్నదే కదా అని లైట్ తీసుకో. చాలా మందికి తెలియక ఫ్లోర్ ని చిప్పింగ్ చేసి దాని మీద మళ్ళీ ఫ్లోరింగ్ చేస్తారు. అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. అలా చేసుకోవాలంటే దానికి తగ్గ ప్రాసెస్ ఉంటది. మనం కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ చేసుకుంటేనే మనకి వాటర్ లీకేజ్ అనేది ఆగుతుంది. ఇంకా ఫైనల్ కోట్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీకు వాటర్ ప్రూఫింగ్ లో ఎటువంటి డౌట్లు ఉన్నా పైన నంబర్ కి కాల్ చేయండి. సదా మీ సేవలో.